తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. హలో కశ్యప్ గారు. హలో నాగరాజ్ గారు. ఒక రిలేషన్షిప్లో ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయండి. ఎక్స్పెక్టేషన్స్ వల్ల ఇద్దరు భార్యాభర్తలు కానివ్వండి, లేదంటే లవర్స్ కానివ్వండి, పార్ట్నర్స్ కానివ్వండి, ఖచ్చితంగా గొడవలు అవుతూనే ఉంటాయి. దీన్ని ఓవర్కమ్ చేసి, అంటే ఎవరైతే ఎక్స్పెక్టేషన్స్ వల్ల గొడవలు ఎవరైతే పెట్టుకుంటారో అది చూడడానికి బాగుండాలి, అట్ ద సేమ్ టైం దాన్ని ఓవర్కమ్ చేసి రిలేషన్షిప్ని ముందుకు తీసుకువెళ్ళాలి. ఎలా సార్? అండ్ ఎక్స్పెక్టేషన్స్ వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి? అసలు ప్రాబ్లమ్స్ ఏంటి? ఏ రిలేషన్షిప్ అయినా, వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, బ్రదర్స్ కావచ్చు, ఎవరైనా సరే. అయితే ఎక్స్పెక్టేషన్స్ లేని రిలేషన్షిప్ అయినా, ఎక్స్పెక్టేషన్స్ లేని జీవితమైనా చాలా చప్పగా ఉంటుందండి. అవును. నాకు తెలిసినంత వరకు ఎక్స్పెక్టేషన్స్తో ప్రాబ్లం లేదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. కొన్ని పదాలు వాటంతట అవే మనకు చాలా నేర్పుతాయండి. రిలేషన్షిప్ అనే పదంలో షిప్ ఉంది. పడవ ముందుకు పోవాలంటే నీళ్లు కావాలి కదండి. నీళ్ళ మీదే పడవ పోతుంది. కానీ అదే నీళ్లు పడవలోకి వస్తే పడవ మునిగిపోతుంది. రిలేషన్షిప్లో ఎక్స్పెక్టేషన్స్ నీళ్ళ లాంటివి. నీళ్లు లేకపోతే, ఎక్స్పెక్టేషన్స్ లేకపోతే పడవ ముందుకు పోదు. అవును. కానీ అదే ఎక్స్పెక్టేషన్స్ లిమిట్ దాటి పడవలోకి వచ్చినయ్యా, అప్పుడు ప్రాబ్లం వస్తుంది. పడవలోకి నీళ్ళు ఎప్పుడు వస్తాయి? హోల్ పడినప్పుడు వస్తాయి. ఎస్. రిలేషన్షిప్లో ఎక్స్పెక్టేషన్స్ వల్ల ప్రాబ్లం ఎప్పుడు క్రియేట్ అవుతుందంటే యాక్సెప్ట్ చేయకపోతే. మనకి చిన్నప్పటి నుంచి నేర్పింది ఏంటంటే అండి, ఎక్స్పెక్ట్. కానీ ఎక్స్పెక్ట్ చేయకపోతే కుదరదండి. ఇప్పుడు నాకేం ఎక్స్పెక్టేషన్స్ లేవు లైఫ్లో. నేను పొద్దున్న నిద్రే లేవను, ఏముంది ఏం లేదు, ఏంటో వైరాగ్యం వచ్చిన వాళ్ళలాగా కూర్చుంటా. ఏముందిలే, ఏం చేయొచ్చులే. రిలేషన్షిప్లో కూడా అంతే అండి. ఎక్స్పెక్టేషన్ లేదనుకోండి, వైఫ్ ఒక రూమ్లో ఉంటుంది, హస్బెండ్ ఇంకో రూమ్లో ఉంటాడు, లేదా ఇద్దరు ఒకే రూమ్లో ఉంటారు, ఒకే బెడ్ మీద ఉంటారు. హస్బెండ్ ఏమో తూర్పును చూస్తాడు, వైఫ్ ఏమో పడమటను చూస్తుంది. ఇక్కడ సూర్యోదయం అయితే అక్కడ సూర్యాస్తమయం. ఎక్స్పెక్టేషన్స్తో తప్పు లేదు, నేను మళ్ళీ చెప్తున్నా. తప్పెక్కడా అంటే ఎక్స్పెక్టేషన్స్ని యాక్సెప్టెన్స్తో బ్యాలెన్స్ చెయ్యకపోవటం తప్పు. ఫర్ అన్ ఎగ్జాంపుల్, యాక్సెప్టెన్స్ అనేది చాలా చూడటానికి చాలా చిన్న వర్డ్, కానీ దీని వెనకాల చాలా శక్తి ఉందండి. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. షూర్. వాటర్, ఆయిల్ కలుస్తాయా? కలవవుగా, పక్కా కలవవుగా. నేను ఫార్మసీ చదువుకున్నా. నాలాంటి ఫార్మసిస్ట్కి ఇస్తే ఆయిల్ వాటర్ని విదిన్ మిల్లీ సెకండ్స్లో కలుపుతాం. ఎట్టయ్యా అంటే, నీళ్ళు ఆయిల్ రెండు ఉన్నాయి కదా, దాంట్లో సర్ఫెక్టెంట్ అనే ఒక కాంపోనెంట్ని వేస్తాం. అదేంటో తెలియక్కర్లా. సో ఆ కాంపోనెంట్ ఏం చేస్తుందంటే ఈ రెండింటిని బ్లెండ్ చేస్తుందండి. ఎగ్జాంపుల్, ఆయింట్మెంట్స్, ఫార్మసీ లాంగ్వేజ్లో సస్పెన్షన్ అంటారు. అవి సిరప్ లాగా ఉంటాయి. అందుకే వాటి మీద షేక్ వెల్ బిఫోర్ యూజ్ అని ఉంటుంది. ఎందుకంటే ఆయిల్ వాటర్ సెపరేట్ అయిపోయి ఉంటుంది. షేక్ చేయగానే ఆ సర్ఫెక్టెంట్ రెండింటిని కలుపుతుంది. ఆ రెండింటిని కలిపేదే, పార్ట్నర్స్ని రిలేషన్షిప్లో కలిపే కాంపోనెంటే యాక్సెప్టెన్స్. రైట్? మనం కూడా యాక్సెప్ట్ చేస్తాం సార్. మనం అంటే 100% జనాలు యాక్సెప్ట్ చేస్తారు. ప్రాబ్లం ఏంటంటే ఓన్లీ పాజిటివ్ యాక్సెప్ట్ చేస్తారు. అవును. నా వైఫ్లో నేను ఓన్లీ పాజిటివ్ యాక్సెప్ట్ చేస్తాను, నెగిటివ్ అక్కడ ప్రాబ్లం వస్తుంది. పాజిటివ్ ఎవడైనా యాక్సెప్ట్ చేస్తారు సార్. మనకేం చెప్పారు? అన్కండిషనల్ లవ్. ఎస్ కదా. లవ్ లేకపోతే రిలేషన్షిప్ బతకదు. నా దృష్టిలో లవ్లో కండిషన్, అన్కండిషన్ లేదండి. లవ్ ఈజ్ లవ్. మనం అన్కండిషనల్గానే ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాం, కానీ కండిషనల్గా యాక్సెప్ట్ చేస్తాం. అది ప్రాబ్లం. ఎస్. ఎప్పుడైతే రిలేషన్షిప్లో ఒకళ్ళ నెగిటివ్స్ని ఇంకొకళ్ళు యాక్సెప్ట్ చేస్తారో అప్పుడు ఎక్స్పెక్టేషన్స్తో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. నెంబర్ 1. నెంబర్ 2, యూజువల్గా జనాలు ఏమనుకుంటారంటే ఇద్దరు సిమిలర్గా ఉంటే రిలేషన్షిప్ బాగుంటుంది, సేమ్ మెంటాలిటీ ఉంటే,
సేమ్ మెంటాలిటీ ఉంటే రిలేషన్షిప్ హ్యాపీగా ఉంటుంది, కానీ డిఫరెంట్ మెంటాలిటీస్ ఉంటే చాలా ప్యాషనేట్గా ఉంటుంది. ఎస్. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక కపుల్ నా దగ్గరకు వచ్చారు. దగ్గర దగ్గర 10 ఏళ్ళు అయింది వాళ్ళకి మ్యారేజ్. రోజు కొట్టుకోవటమే, రోజు ఉక్రెయిన్ రష్యా లాంటి యుద్ధాలే. రీజన్ ఏంటంటే అబ్బాయి మెంటాలిటీ అమ్మాయి మెంటాలిటీ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ అండి. అబ్బాయికి సర్ప్రైజ్లు అంటే ఇష్టం, వెరైటీ అంటే ఇష్టం. అమ్మాయికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ అండి. ఆ అమ్మాయికి సడన్గా ఏమన్నా చెప్తే కుదరదు, ప్లానింగ్ కావాలి. ఈ పిల్లగాడు ఏం చేసేవాడంటే, ఫ్రైడే ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చేవాడు రాత్రిపూట, కమాన్ రెడీ అవ్వు, రేపు పొద్దునే లేలా దాకా పోదాం, టికెట్లు పట్టుకోవచ్చా? లేలా దాకా రేపు పొద్దున ఎప్పుడు సర్దుకోవాలి, 3 రోజుల ముందు చెప్పచ్చు. యువర్ గెటింగ్ మై పాయింట్. ఈ అబ్బాయి ఏమన్నాడంటే, పెద్ద బోరింగ్ మెంటాలిటీని ఇది, లేలా దాకా ట్రిప్ ప్లాన్ చేస్తే నువ్వేమో ప్లానింగు, బ్యాగులు సర్దటం, అది ఇది అని ఏడుస్తావు, నువ్వు చాలా బోరింగ్గా తయారయ్యావు. అమ్మాయి ఏమంటుందంటే, నీ బొంద మీద సర్ప్రైజ్లు, ఎప్పుడూ సర్ప్రైజ్లే, భయంతో వస్తున్నా నేను. ట్విస్ట్ ఏంటంటే అండి, వీళ్ళిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నా క్వశ్చన్ ఏంటంటే, ప్రేమ ఎట్లా పుట్టిందండి ఇద్దరి మధ్యలో? యాక్సెప్టెన్స్, బ్యాలెన్స్. అబ్సల్యూట్లీ. రిలేషన్షిప్ ముందు ఈ అబ్బాయి ఆ అమ్మాయి నీడ్స్ని మీట్ అయ్యాడు. ఇమోషనల్ నీడ్స్ అని ఉంటాయండి, ఫిజికల్ నీడ్స్ కాదు. ఒక రిలేషన్షిప్ హెల్దీగా ఉండాలంటే 6 ఇమోషనల్ నీడ్స్ ఉంటాయి. ఇవి ఇమోషనల్ అవసరాలండి, తిండి ఆక్సిజన్ కాదు, ఇవి ఇమోషనల్ అవసరాలు. ఎవరైతే ఇంకొకళ్ళ ఇమోషనల్ అవసరాలు 6లో అట్లీస్ట్ 2 మీట్ అవుతారో వాళ్ళ నా పార్ట్నర్ వదులుకోరు. ఈ కపుల్ ప్రేమించుకోవటం మొదలైన కొత్తల్లో అమ్మాయి ఇమోషనల్ నీడ్స్ని మీట్ అవ్వడానికి ప్రయత్నించాడు, అబ్బాయి నీడ్స్ని మీట్ అవ్వడానికి ప్రయత్నించింది. సో ఎక్సైటింగ్, రేపు నేనేం చేయాలి వాడి కోసం, రేపు నేను ఈ అమ్మాయి కోసం నేనేం చేయాలి, ఎక్సైట్మెంట్. ఆఫ్టర్ మ్యారేజ్ ఫస్ట్ ఎక్సైటింగ్, ఆఫ్టర్వర్డ్స్ ఎగ్జాస్టింగ్. ఎందుకంటే అండి, రిలేషన్షిప్ ఈజ్ అ ప్లేస్ టు గివ్, నాట్ టు గెట్. రిలేషన్షిప్ అనేది ఇవ్వాల్సిన చోటు, తీసుకోవాల్సింది కాదు. ఏ రిలేషన్షిప్ అయినా ముందు ఎక్సైటింగ్గా ఉండటానికి కారణం ఇదే. ఒకళ్ళకి ఇంకొకళ్ళు ఇచ్చుకుంటారు, కానీ తర్వాత ఏమవుతుందంటే నాకేంటి. సో ఎక్స్పెక్టేషన్స్తో ప్రాబ్లం లేదు, ఎక్స్పెక్టేషన్స్ని బ్యాలెన్స్ చేయడానికి యాక్సెప్టెన్స్ ఉంటే ఏ రిలేషన్షిప్ అయినా అద్భుతంగా ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఎక్స్పెషల్లీ నెగిటివ్స్ యాక్సెప్ట్ చేయాలి. అసలు మన లైఫే యాక్సెప్టెన్స్ ద్వారా మొదలైందండి. యాజ్ ఎ ఫార్మసీ స్టూడెంట్గా నాకెందుకు ఇవాళ ఫార్మసీ బాగా గుర్తొస్తుంది. మన హ్యూమన్ లైఫ్ యాక్సెప్టెన్స్తో మొదలైంది. ఈ ఎగ్జాంపుల్ని కొంచెం ఓపెన్ మైండ్తో వినండి. మేల్ నుంచి వచ్చే స్పర్మ్ని ఫిమేల్ నుంచి వచ్చే ఓవా యాక్సెప్ట్ చేస్తేనే కడుపులో కొత్త లైఫ్ మొదలవుతుంది. అవును, సైన్స్ మాట్లాడుతున్నా నేను. కానీ ఎప్పుడైతే యాక్సెప్ట్ చెయ్యదో కడుపులో లోపల కొత్త పిండం డెవలప్ కాదు. కొత్త జీవితం డెవలప్ అవ్వటానికి ఫస్ట్ రీజన్ ఈజ్ యాక్సెప్టెన్స్. రిలేషన్షిప్ నిలబడాలి అంటే ఎక్స్పెక్టేషన్స్తో పాటు యాక్సెప్టెన్స్ అనే సర్ఫెక్టెంట్ ఉండాల్సిందే. నెంబర్ 1. నెంబర్ 2, ఈ కపుల్ ఎవరైతే ఉన్నారో 10 సంవత్సరాలు కొట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళతో నేను కూర్చున్నప్పుడు ఈ అబ్బాయి మెంటాలిటీ టోటల్ డిఫరెంట్, ఈ అమ్మాయి మెంటాలిటీ టోటల్ డిఫరెంట్. చాలామంది ఏమన్నారంటే, మీరిద్దరు కలిసి ఉండలేరు, అవును, మీరు డివోర్స్ తీసుకోవటం మంచిది, మీరు అందుకే కొట్టుకుంటున్నారు. నా క్వశ్చన్ ఏంటంటే, డిఫరెంట్ మెంటాలిటీలు అయితే ఫస్ట్ ఎట్లా ప్రేమించుకున్నారు? అంతే కదా. ఇప్పుడు వాళ్ళు చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. 10 సంవత్సరాల తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టారు. సింపుల్ రీజన్, దే హ్యావ్ గాన్ బ్యాక్ టు ద బిగినింగ్. ఈ అబ్బాయి అవసరాలు ఈ అమ్మాయి తీరుస్తుంది, ఈ అమ్మాయి అవసరాలు ఈ అబ్బాయి తీరుస్తున్నాడు, ఇమోషనల్ అవసరాలు. టాపిక్ వచ్చింది కాబట్టి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని ఒక ప్రోగ్రామ్ చేస్తుంటాను నేను, 1 డే ప్రోగ్రామ్. బెంగళూరులో ఉన్నప్పుడు చాలా చేశాను నేను, ప్రాబబ్లీ హైదరాబాద్లో స్టార్ట్ చేయాలేమో. ఈ హ్యాపీ మ్యారీడ్ లైఫ్లో ఈ 6 ఇమోషనల్ నీడ్స్ ఏంటనేది మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం.
ఎవరి నీడ్స్ ఎట్లున్నాయి వీ కెన్ మెజర్ అండి. ప్రతి ఒక్కళ్ళు ఇవి మీట్ అవ్వాల్సిందే. ఓన్లీ థింగ్ ఈజ్ మీలో ఒకటి టాప్ అయితే నాలో ఇంకోటి ఉంటుంది. ఇవి గనక తెలిసినయ్యా మన మెంటాలిటీలు ఈజీగా తెలుస్తాయి. యు ఆర్ గెటింగ్ మై పాయింట్. సో ఇన్ షార్ట్, టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, ఎక్స్పెక్టేషన్స్తో ప్రాబ్లం లేదు. యాక్సెప్టెన్స్ గనక యాడ్ అయితే ఎక్స్పెక్టేషన్స్తో వచ్చే ప్రాబ్లం ఎటువంటి ప్రాబ్లం లేదు. సో వెన్ ఎక్స్పెక్టేషన్స్ గెట్ బ్యాలెన్స్డ్ విత్ యాక్సెప్టెన్స్, ఇట్స్ అ వండర్ఫుల్ రిలేషన్షిప్. అండ్ రిమెంబర్, రిలేషన్షిప్ ఈజ్ అ ప్లేస్ టు గివ్, నాట్ టు గెట్. Acceptance is more important than a relationship. ఓ యా. యాక్సెప్టింగ్ అన్కండిషనలీ. మీరు కండిషనల్గా అన్కండిషనల్గా ప్రేమించకపోయినా నష్టం లేదు. యాక్సెప్టెన్స్ మాత్రం అన్కండిషనల్. ఇది హైలైట్ పాయింట్ అండి. యాక్సెప్టెన్స్ మాత్రం అన్కండిషనల్. యా. అన్కండిషనల్ యాక్సెప్టెన్స్ ఉంటేనే ఏదైనా సరే. వీఆర్ నాట్ సేమ్ సార్. మనం అనుకునేది ఏంటంటే అమ్మాయి అబ్బాయి సేమ్ అనుకుంటాం, కాదండి. ఈవెన్ ఎట్ అ ఇమోషనల్ లెవెల్ వీఆర్ డిఫరెంట్, అబ్సల్యూట్లీ డిఫరెంట్. వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ అండి. థ్యాంక్ యూ సో మచ్ కశ్యప్ గారు. థ్యాంక్ యూ.